పుణ్యక్షేత్రం ధర్మస్థలకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, దీనిలో భాగంగా 200 కోట్ల రూపాయల డీల్ కుదిరిందనేదే ఆరోపణలు అయితే రావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా బయట పరిణామాలు అనూహ్యంగా మారుతూ ఉన్నాయి. తాజాగా ఈ కుట్రలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు అనే ఆరోపణలు ధర్మస్థలి పారిశ్రామిక కార్మికుడు కోర్టు పిటిషన్ లో పేర్కొనడంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది. అయితే ఇదంతా చూస్తూ ఉంటే తనపై ఏదో కుట్ర జరుగుతుంది అని, తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది అని ప్రకాష్ రాజ్ ప్రత్యారోపణలు చేశారు. ఈ రోజు ఆయన మీడియా ఎదుటకు వచ్చి అసలు ధర్మస్థలి వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో కోర్టులో పిటిషన్ వేసిన చిన్నయ్య గిరీష్ అనే వ్యక్తి మాటలు విని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ప్రత్యారోపణలు చేశారు. సిట్ దర్యాప్తు తర్వాత చిన్నయ్య మాట మార్చారని ప్రకాష్ రాజ్ అన్నారు. నాతో చిన్నయ్య ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ చీఫ్ తో మాట్లాడానని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను ప్రజల తరపున పోరాడతానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ వివాదం కొన్ని నెలల క్రితం చిన్నయ్య అనే వ్యక్తి చేసిన సంచలన ఆరోపణలతో మొదలైంది. కర్ణాటకలోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలి పరిసర ప్రాంతాలలో గతంలో కొందరు మహిళలు మైనర్లను దారుణంగా హత్య చేసి వారి మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టారు అంటూ చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలు కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉన్న ధర్మస్థలి క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో భాగంగా చిన్నయ్య చూపించిన కొన్ని ప్రాంతాలలోని అధికారులు తవ్వకాలు కూడా జరిపారు. అయితే ఆ తవ్వకాల సమయంలో చిన్నయ్య ముఖానికి మాస్క్ ధరించి హెడ్ ఫోన్స్ పెట్టుకొని అనుమానాస్పదంగా ప్రవర్తించడం వివాదానికి రేపింది. అతడికి తెర వెనుక నుండి ఎవరో ఫోన్ ద్వారా సూచనలు ఇస్తున్నారు అని, ఈ కేసు వెనుక ధర్మస్థలి క్షేత్ర నిర్వాహకుడైన వీరేంద్ర హెగ్గాడే ప్రతిష్టను దెబ్బతీసే పెద్ద కుట్ర అయితే దాగి ఉందని పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి ఆరోపించింది. చిన్నయ్య ఈ కేసులో ప్రాథమిక ఫిర్యాదుదారుడు. ధర్మస్థలి పరిసరాలలో అక్రమాలు జరిగాయి అంటూ కోర్టులను పోలీసులను ఆశ్రయించింది ఇతడే. అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ చిన్నయ్య ఫిర్యాదుదారుడు స్థానం నుండి ప్రధాన అనుమాన నిందితుడిగా మారాడు. చిన్నయ్య స్వాతంత్రంగా ఈ ఆరోపణలు చేయడం లేదని, ధర్మస్థలకు వ్యతిరేకంగా మసిపూసేందుకు కొందరు పన్నిన కుట్రలోనే అతడు కేవలం ఒక ముసుగు మ్యాన్ గా మాత్రమేనని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కుట్ర కోసం చిన్నయ్యకు కొందరు శక్తుల నుండి దాదాపు 50 లక్షల రూపాయల వరకు డీల్ కుదిరినట్లుగా దర్యాప్తులో సమాచారం బయటకు వచ్చింది. ఇటీవల ఎస్ఐటి దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలి అని కోరుతూ చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ లోనే నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ధర్మస్థలిపై 200 కోట్ల రూపాయల కుట్ర కోణం గురించి ప్రస్తావించిన చిన్నయ్య ప్రకాష్ రాజ్ పేరును చేర్చడం కలకలం రేపింది. దీనిపై చిన్నయ్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణకైతే వేగవంతం చేశారు.